నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఎందుకు ఏంటి అసలు ఏం జరుగుతోంది అక్కడ సో మొదటగా చంద్రబాబు వెళ్ళారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని కలుస్తూ ఉన్నారు సో ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మా సౌజన్య మన వీక్షకులకు కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేరు తాడేపల్లి ప్యాలెస్లో కూడా లేరు అందరూ అటు ఢిల్లీ పయనం అయ్యారు ఫస్ట్ చంద్రబాబు గారు అమిత్ షా గారిని భేటీ అయ్యారు నెక్స్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని భేటీ అవుతున్నారు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ఏమన్నా జరిగిందా దేనికోసం అందరూ ఢిల్లీ పయనం అవుతున్నారు ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ మీరేమంటారు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హై స్పీడ్గా జరుగుతున్నాయమ్మా ఇది ఇప్పుడు కాదు గత సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది స్లో మోషన్లో అంటే అంతకుముందు స్తబ్దతగా ఉన్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్లో మోషన్లో మొదలై క్రమేపీ స్పీడ్ పుంజుకుంటా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ స్పీడ్ ఎంతలాగా వచ్చిందంటే మీరు అన్నట్టు ఢిల్లీ వైపు ఫ్లైట్లో చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చేసింది హై స్పీడ్ అందుకుంది అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్యటనకి గతంలో ఆయన వెళ్ళిన పర్యటనకి చాలా మార్పు ఉంది గతంలో ఆయనంతటా ఆయనగా వేరే పనుల మీద అట్లా వెళ్ళారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఆహ్వానం మీద వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వెళ్ళిన పర్యటనలు వేరు ఇప్పుడు వెళ్ళిన పర్యటన వేరు అంతకుముందు రాజకీయాల్లో ఏమైనా ప్రభుత్వ పనుల మీద లేకపోతే తన సొంత కేసుల గురించి వెళ్ళారు ఇప్పుడు SOS సేవ్ అవర్ సోల్ ఎమర్జెన్సీ ఆయనకి అన్ని పక్కల నుంచి కూడా మూసుకొచ్చేసిన పరిస్థితులు ఒకటి పార్టీలోనే పెద్ద తుఫాన్ రేగింది రాష్ట్రంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎప్పుడైతే తెలంగాణలో ప్రజలు ఎలా మార్పు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక స్పష్టమైన మార్పు కోరుతున్నారు ఒక నిర్ణయానికి వచ్చేసారు దానికి తోడు షర్మిల్ గారు ఒక సొంత చెల్లెలు రెండవది వివేకానంద గారి కుమార్తె ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాలని సునీత్ గారు కానీ సౌభాగ్యం గారు కానీ షర్మిల్ గారు కానీ చాలా ప్రభావితం చేయబోతున్నారు అసలు సొంత ఇలాకాలోనే ఆయన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా రాజంపేట ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మొన్న ఇంటికి వచ్చి ఛాలెంజ్ ఇచ్చి వెళ్ళాడు మా పరిస్థితి కాదు బాగుంది నీ మూలాన్ని వచ్చింది ఈ పార్టీకి ఇంత తిప్పలని ఒక పార్టీకి ఒక మోనార్క్ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ వానపాములు లాంటి పార్టీ టికెట్ రాని అభ్యర్థులు చాలామంది ఇంటి ముందు తొడగొట్టి సవాళ్ళు ఇసిరి వెళ్ళే పరిస్థితికి వచ్చింది మేము గెలవకపోతే నువ్వే కూడా ఎట్టా గెలుస్తావో చూస్తామని ఒక ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇట్లాంటి పరిస్థితిలో ఆయన మ్యాక్సిమం తెలుగుదేశంకి అండ్ జనసేనకి పొత్తు కుదరకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు ఆయన ఎట్లయినా సరే ఈ విఫలం చేయాలి అని అవన్నీ విఫలమైపోయి ఇవాళ బీజేపీని కూడా వాళ్లే కలుపుకుని ఇంకా బలమైన వర్గంగా రాబోతున్నారు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఒకటే దిక్కు ఏంటంటే మోడీ గారు వీళ్ళిద్దరూ కలిసింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నడ్డాని అమిత్ షాని కానీ ఈయన కలుస్తుంది ప్రధాని అది యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏంటి అని అంటే అది ఎంతవరకు వాస్తవో తెలియదు బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా లేదు కానీ హుటాహుటిన ఆయన వీళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల ఆయన కూడా ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి నిజంగానే మోదీ అపాయింట్మెంట్ లేకుండా ఈయన వెళ్తున్నారా ఎందుకంటే February 2 కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని వార్తలు వచ్చాయి అంటే అవినాష్ రెడ్డి బెయిల్ కేసుకు సంబంధించి అది బెంచ్ మీదకి వస్తుంది ఆన్ 5th సో దానికోసం ఈయన ముందుగానే ఢిల్లీ పెద్దల ఆశ్రయం పొందడం కోసం అని చెప్పేసి అని అపాయింట్మెంట్ తీసుకున్నారను అదే ఇది అవుతుందా అసలు ఇప్పటికీ ఆయనకు అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో అక్కడికి వెళ్తున్నాడు ఏం ఆశ్రయించడానికి ఏం కోరుకోవడానికి మనం ఒక పని మీద వెళ్ళేటప్పుడు మనకు అక్కడ అపాయింట్మెంట్ ఉందా లేదా అని కాదు మన అర్జెన్సీ అలాంటిది అవసరమైతే వెయిట్ చేసైనా కలిసి మన పని పూర్తి చేసుకోవాలి మనమేం ఆహ్వానించరు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం మేరకు ఆయన వెళ్తున్నాడు అంతేగాని ఆయన్ని ఆహ్వానించలా నువ్వు రా కొన్ని పరిస్థితులను మనం డిస్కస్ చేయాలని ఎందుకంటే వాళ్ళకు వచ్చిన నిఘా రిపోర్టుల ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ బాగాలేదు పార్టీ బాగున్నప్పుడు వాళ్ళు తెగతెంపులు చేసుకున్న
తెగతింపులు చేసుకుందాం అన్నప్పుడు ఈయన్ని ఆహ్వానించరు కదా. కానీ ఈయనకి అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెయిట్ చేసైనా కలవాలి, వెయిట్ చేయకపోయినా గేట్ క్రాస్ చేసైనా, లేకపోతే ఏ లిఫ్ట్లోనో వెళ్తున్నప్పుడు స్టేర్ కేస్ దిగుతున్నప్పుడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు స్టేర్ కేస్ ఎక్కుతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్లో ఉన్నా కూడా వెనక నుంచి మోచే మీద గీరాడు. గీరితే ఆయనకి పరిస్థితి తెలిసింది. వెంటనే వెనక్కి తిరిగి సీరియస్గా చూశాడు. అంటే ఒక ప్రధానమంత్రిని ఎవరు కూడా టచ్ చేయరు కదా, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక సేఫ్, ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను వెళ్ళినట్టు వెళ్ళి ఇట్ట అంటానికి ఉండదు కదా ప్రధానమంత్రి. ఆయన గోకాడు. అసలు ఏం చెబుదామని గోకాడు అక్కడ. వెంటనే ప్రధానమంత్రి చూసేటప్పటికి సెక్యూరిటీ వాళ్ళు కూడా సీరియస్గా అయ్యి ఈయన్ని పక్క తప్పించేశారు, డిస్టెన్స్కి జరిపారు. అట్లాగే ఇవాళ ఆయన అక్కడ ఉండైనా వెయిట్ చేసి కలవాల్సిన అవసరం ఉంది. అవసరం ఇప్పుడు ఈంది. ఎందుకంటే అవతల ప్రత్యర్థి వర్గం వాళ్ళు మన ఈయనకి బాగా ఆశ్రయం ఇచ్చిన బీజేపీలోకి వెళ్ళి వాళ్ళ మద్దతు పొందుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈయన మీద ఉన్న కేసులు కూడా చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి. తర్వాత ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పుడు కనుక అంటే ఇప్పుడు ఒక రూమర్ ఏమొచ్చిందంటే ఢిల్లీలో బీజేపీ తెలుగుదేశంతోనూ జనసేనతోనూ పొత్తులోకి వెళ్ళినప్పుడు బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవటం కోసం మేమేమి వైఎస్ఆర్సీపీ కొమ్ము కాయట్లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా తప్పు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం కానీ అరెస్టులు చేయటం కానీ జరుగుతుందని ప్రూవ్ చేసుకోవటం కోసం, తమ సిన్సియారిటీని చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనే ఒక రూమర్ ఢిల్లీలో తిరుగుతుంది. అంటే ఎందుకు తిరుగుతుందంటే ఇది గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తామని డాంబికాలు పలికి ఇక్కడ చివరికి అరెస్ట్ చేయపోయేటప్పటికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనే ఒక చెడ్డ పేరు వచ్చి బీజేపీ ఓడిపోయి సెకండ్ ప్లేస్లోంచి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా సెకండ్ ప్లేస్లోంచి పికప్ అయ్యి కాంగ్రెస్ లాగా ఇక్కడ గవర్నమెంట్లోకి రావాల్సిన పార్టీ బీజేపీ మంచి స్పీడ్ మీద వచ్చింది. కానీ ఒక్క అపనిందతో కవిత గారిని అరెస్ట్ చేయలేకపోయారు, వీళ్ళు వాళ్ళు కుమ్మక్కయ్యారనే మాట మీద కోల్పోయారు. అందువల్ల కనీసం ఈ నష్టం అక్కడ జరగకూడదు అనే ఉద్దేశం మీద అరెస్ట్ చేస్తారనే రూమర్స్ రావడంతో కనీసం కొంతవరకన్నా మినహాయింపు తెచ్చుకుని కొంతకాలాన్ని ఇంకా పొడిగించుకోవటం కోసం ఇవాళ డైరెక్ట్గా మోడీ గారిని అడుగుదామనే ఆశ. ఇప్పుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే నడవదు. ఈయనకి ఎక్కువ అనుబంధం ఉన్నది, ఒక దత్తపుత్రుడిగా పేరుంది ఈయనకి. మోడీ గారి దగ్గర అనుబంధం ఉంది. మోడీ గారు హెలికాప్టర్లో ఎక్కితే వెనక సీట్లోకి వెళ్ళి కూర్చునే చొరవ గోకేటువంటి చనువు ఉన్నప్పుడు హెలికాప్టర్లో ఆయన ఎక్కుతాడు కదా. దత్తపుత్రుడు అని ఎవరన్నారు? నిర్మలా సీతారామన్ లాంటి ఒక ఇంపార్టెంట్ మినిస్టరే చెప్పిందంటే ఆయనకి సెంట్రల్ క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర వ్యక్తిగతంగా ఎంత ఇది ఉందో చొరవ ఉందో చెప్పకనే చెప్పింది. కాబట్టి ఈయన అక్కడ వెయిట్ చేసైనా కనీసం ఇప్పుడు వివేకానంద గారి కేసు ఒకటి తరుముకు వస్తుంది ఆయనకి. ఓ పక్కనేమో ఆమె సునీతారెడ్డి గారు కేసులు కదపమని కోర్టులను వెళ్ళింది. ఇంకా ఈయన మన రఘురామరాజు గారు ఇలాంటి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కూడా ఉన్నాయి ఆ కేసు మీద. షర్మిల ఇవన్నీ కూడా మూసుకొచ్చేసినాయి. తర్వాత సొంత పార్టీలో తిరుగుబాటు, అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కనీసం ఆ కేసుల విషయంలో అన్న కొంతకాల తోసిపుచ్చడానికి అంటే వాయిదా వేయించుకోవడానికి వేసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది. అదే కనుక అరెస్టే కనుక జరిగింది అనుకోండి యాజ్ ఎ సీఎంగా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పార్టీ ఇంకా కకావికలైపోతుంది. తర్వాత ఆయన ముందు అనర్హుడు అయిపోతాడు ఇది సీఎంగా ఉండటానికి జైల్లో. అప్పుడులో తమిళనాడులో జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళని పెట్టాల్సి వచ్చింది కదా ఇన్ఛార్జిగా. దాంతో ఇంకా ఈ కేసులన్నీ ఎప్పుడు తేలాలి, ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా అనే డౌట్ ప్రజల్లోనూ వస్తుంది, ఎమ్మెల్యేలు ఎంపీల్లో వస్తుంది. కాబట్టి ఇంత అవసరం ఆయన్ని ఢిల్లీ రాక పరిగెత్తే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు మనం. అంటే అపాయింట్మెంట్ లేకుండా కూడా అపాయింట్మెంట్ లేకుండా గతంలో కూడా రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారంటే ఆయన ఎంత అత్యవసర పరిస్థితి కాదు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రధానమంత్రి గారు చాలా రోజులు 5-6 రోజులు 10 రోజులు కూడా ఇవ్వకపోతే కూడా తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అపాయింట్మెంట్ దొరక్క. అమిత్ షా కూడా దొరక తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇది కొత్త ఏం కాదు ఆయనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే ప్రధానమంత్రి ముందు కానీ మోడీ గారి ముందు కానీ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయం మర్చిపోయి మాట్లాడితే పాదాబంధనాల్లో చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన వినయాన్ని తెలియజేయడానికి. తర్వాత ఇట్లా కుర్చీలో కూడా వెనక్కి కూర్చోడు, ముందుకు వంగి కూర్చుంటాడు. అంటే అతి వినియోగ లక్షణం అని చెప్పేసి అని ఒక సామెత కూడా ఉంది, వాళ్ళకి తెలుసుగా. సో అందు బీజేపీ పెద్దలు వీళ్ళకి మించిన యాక్చువల్లీ ప్రతిదీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అదే అనుమానం వచ్చి ఉంటుంది.